మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. కొందరు వ్యాపారులు, రాజకీయ నాయకులు అక్రమ సంపాదనకి అలవాటు పడి ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములలో, చెరువు శిఖం భూములలో యథేచ్ఛగా మట్టిని తవ్వుకుంటూ వాటిని అమ్ముకొని డబ్బులు కూడబెట్టుకుంటున్నారు. అదే పరిస్థితి వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో ఇటు పాకాల కొత్తగూడెంకు వెళ్లేటువంటి దారిలో అశోక్ నగర్ పరిధిలోని దామెర చెరువు పక్కన జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది 20 ఫీట్ల లోతుగా తీసినటువంటి మట్టి తవ్వకం. ఇక్కడ జేసీబీ కూడా ఉన్నది. అయితే యాక్చువల్లీ మనం వచ్చాము ఇక్కడికి. వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఒక 20 ఫీట్ల లోతులో తీయడం జరిగింది. మరి ఈ తవ్వకాలకి రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఉందా, లేకపోతే ఎలాంటి ఉన్నతాధికారుల పర్మిషన్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళ కనుసన్నలలో జరుగుతుందా ఇవన్నీ? ఎందుకు అంటే అక్రమ తవ్వకాలు. ఈ అక్రమ తవ్వకాలతోని ఈ మట్టి అంటే ఈ నర్సంపేట పట్టణంలో రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల, ఈ భూములకు రెక్కలు రావడం వల్ల ఈ యొక్క ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ఎవరైతే ప్లాట్లు కొన్న వాళ్ళు కానీ, వాళ్ళు మట్టి పోయించుకోవడం కొరకు వారు ఆశ్రయించినప్పుడు వాళ్ళ ఆసరాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడం కొరకు ఇక్కడ అక్రమంగా అసైన్ ల్యాండ్లలో కానీ, చెరువు శిఖం భూములలో కానీ ఇక్కడ మట్టిని తవ్వుతున్నారు. ఇలా మట్టి తవ్వడము పర్మిషన్ లేకుండా మట్టి తవ్వడం అనేది చాలా ప్రమాదము. ఎందుకు అంటే ఈ ప్లేస్లలో మట్టిని తవ్వే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలని అంటే సహజ వనరులని వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఈ సహజ వనరులని తీసుకొని వీళ్ళు డబ్బును చేసుకుంటున్నారు. ఈ పక్కన మీరు చూసుకోవచ్చు, ఈ చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వరకు భూమి ఉండే ఈ చెట్లను కూడా వీళ్ళు కూలగొట్టేసి ఈ చెట్లను కూడా విరగొట్టేసి ఇక్కడ మట్టి తవ్వకాలు ఎలా జరుగుతున్నాయంటే ఆ పక్కనే చూడండి, ఆ కట్ట ఉంది. ఆ కట్ట పక్కన చెరువు ఉంది. ఆ చెరువును ఆనుకొని ఉన్న ఈ భూమిలో ఒక 20 ఫీట్లు, అది కూడా గతంలో తవ్వినటువంటిదే. మరి ఎవరు ఈ ఇంత అక్రమాలకు పాల్పడుతున్నారు? మరి ఏమవుతుంది? అధికారులు ఏమంటున్నారు? ఎంఆర్ఓ ఏమో చేస్తున్నారు? ఇక్కడ ఉన్నట్టు ఉన్నతాధికారులు ఏమవుతున్నారు? అసలు మైనింగ్ అధికారులు ఏమవుతున్నారు? అంటే వాళ్ళకి తెలిసే జరుగుతుందా? మరి తెలిసినా ఎందుకు ఇది పట్టించుకోవట్లేదు? అంటే వాళ్ళ కనుసన్నల్లో జరుగుతుందా? అంటే వాళ్ళకేమన్నా తీసుకుంటున్నారా? వాళ్ళకేమైనా ముడుపులు ముట్టుతున్నాయా? అనే ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. మనం దీని గురించి ఇంకా మాట్లాడాల్సి ఉంది. ఇటు పక్కన కూడా పొలాలు కూడా చూడండి. ఈ పొలాలలోకి వచ్చే దారిని వాళ్ళు ఎంత నాశనం చేశారో. ఈ పక్కన మట్టి పోసుకుంటా, ఈ పక్కన పొలాలు. ఈ పొలాల మధ్యలో ఉన్నటువంటి పొలాలకు అవసరమైనటువంటి చెరువు. ఈ చెరువు నుంచెల్లు వీటికి నీరు వస్తూ ఉంటుంది ఈ పొలాలకి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఈ అక్రమాలు పాల్పడి ఈ మట్టి దందానికి మొదలుకొని ఈ మట్టి ద్వారా అక్రమ అమ్ముకొని వీటిని క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళు లాభపడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ జేసీబీ ఇక్కడనే ఉంది. ఇది ఆపడం జరిగింది. అంటే గతంలో మనం ఇంతకుముందు వచ్చే టైంకి వీళ్ళు ఇక్కడి నుంచెల్లు మనం రాంగానే ట్రాక్టర్లు తీసుకొని వెళ్ళడం ఉంది. జేసీబీని ఇక్కడ ఆపి డ్రైవరు వదిలి వెళ్ళాడు. ఇదంతా చూస్తుంటే ఇవన్నీ అధికారులకు తెలిసే జరుగుతున్నాయనే ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే మట్టి తవ్వారో ఆ ప్లేస్‌లోకి వచ్చాము. ఈ ప్లేస్‌లో కిందికి వచ్చాము. కింద చూడండి మీరు 20 ఫీట్ల హైట్‌తోని, ఈ హైట్ చూసుకోండి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. 20 ఫీట్ల హైట్‌తోని ఇంత లోతుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా. అంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మీరు ఎవరికైనా మట్టి కావాలనుకున్నారో ప్లాట్‌లలో పోయించుకున్నారో మీరు మట్టి వాళ్ళు అడగడంలో, మీరు పోయడంలో నేను తప్పు అనట్లేదు కానీ, పర్మిషన్‌తోని, పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ సహజ వనరుని దోపిడీ చేయడము, ఈ హక్కు ఎవరిచ్చారు? ఎందుకు పర్మిషన్ తీసుకుంటలేరు? తీసుకోకుండా మరి ఇది ఎందుకు అధికారులకు తెలవట్లేదు? ఇంత మట్టి తవ్వుతుంటే మరి ఏం చేస్తున్నారు ఇన్ని రోజులకెళ్ళి అధికారులు? మరి అధికారులకు అసలు ఇది కనపడలేదా? ఈ రోడ్ల మీదకెళ్ళి పోతుంటే, ఈ ట్రాక్టర్లు పోతుంటే ఇవి కనపడట్లేదా? అంటే ఏ అధికారి ఎందుకు పట్టించుకోవట్లేదు? దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? చూడండి మీరు కింద ఈ లోతు చూడండి ఎంత లోతున్నదో. ఈ పక్కనే చెరువు. ఈ పక్కనే చెరువు. ఆ చెరువు, ఆ కట్ట కూలినప్పుడు అదే వాటర్ ఎక్కువైనప్పుడు ఆ కట్ట కూలితే ఎవరికి ప్రమాదం? ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రమాదం. ఇదెవరు గుర్తించట్లేదు. ఇప్పటికైనా దీన్ని గుర్తించి ఈ అక్రమాలని అరికట్టాలని చెప్పేసి నేను స్థానిక అధికారులకి గానీ, ఇక్కడ ఎవరైతే అధికారులున్నారో ఈ డివిజన్ పరిధిలో వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.